respiration, calorie burner and energy provider. Respiration, respiratory organs, mechanism of breathing, transportation of gases, disorders of respiratory system. మన స్టార్టింగ్ లెక్చర్ ఫస్ట్ లెక్చర్లో రెస్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ లెక్చర్లోని రెస్పిరేషన్ గురించి, రెస్పిరేటరీ ఆర్గన్స్, రెస్పిరేటరీ గ్యాసెస్ ఎలా ట్రావెల్ అవుతాయి మన బ్లడ్ దాకా అనేది తెలుసుకుందాం. తర్వాత మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, మనం బ్రీతింగ్ చేయడానికి ఏ ప్రాసెస్ కావాలి. నెక్స్ట్ మన బ్లడ్లోకి వెళ్ళిన గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అట్ లాస్ట్ డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటో తెలుసుకుందాం. Pharynx or throat is a funnel-shaped tube about 13 centimeters long that starts at internal nares and extends to the level of cricoid cartilage. Cricoid cartilage అంటే మన నెక్ దగ్గర ఉండే కార్టిలేజ్ని క్రికాయిడ్ కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ అంటే అదొక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్, బోన్ కన్నా కొంచెం వీక్గా ఉంటుంది. మన ఇయర్ పిన్నా ఉంటుంది కదా, బయటికి కనబడే ఇయర్, మనం ఇలాగా ఫోల్డ్ చేయొచ్చు. ఆ పిన్నాని, ఆ పిన్నా టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ని కార్టిలేజ్ అంటారు. ఈ నేసల్ క్యావిటీ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం అంతా కార్టిలేజ్. ఇది నాసోఫారింక్స్, ఓరోఫారింక్స్, హైపోఫారింక్స్. ఈ మూడింటిని కలిపి ఫారింక్స్ అంటారు. నాసోఫారింక్స్ నేసల్ క్యావిటీకి దగ్గరగా ఉంటుంది, ఓరోఫారింక్స్ ఓరల్ క్యావిటీకి, హైపోఫారింక్స్ ఈసోఫాగస్లోకి ఓపెన్ అవుతుంది. ఎయిర్ అన్నది నేసల్ క్యావిటీ నుంచి నాసోఫారింక్స్కి, నాసోఫారింక్స్ నుంచి ఓరోఫారింక్స్కి, ఓరోఫారింక్స్ నుంచి హైపోఫారింక్స్కి, అలా ట్రాకియాలోకి ట్రావెల్ అవుతుంది. ఫారింక్స్ వాల్ అనే స్కెలిటల్ మజిల్స్తో తయారై ఉంటుంది. స్కెలిటల్ మజిల్స్ అంటే వాలంటరీ మజిల్స్. మన వాలంటరీ కంట్రోల్లో ఉండే మజిల్స్ని స్కెలిటల్ మజిల్స్ అంటారు. అండ్ లైన్ అప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ వల్ల యూజ్ ఏంటంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ కతుక్కొని అక్కడ ఉండిపోతాయి. అలాగే ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ అసిస్ట్ రెగ్యులేషన్. ఇక్కడ ఉన్న స్కెలిటల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల, ఈ పార్ట్లో ఉన్న స్కెలిటల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మనం ఫుడ్ అనేది తినడం అవన్నీ జరుగుతుంది, మన స్టమక్లోకి వెళ్ళడం. ఇక్కడ చూసారంటే ఇది నాసోఫారింక్స్, ఓరోఫారింక్స్, లారింగోఫారింక్స్. ఈ మూడింటిని కలిపి ఫారింక్స్ అంటారు. ఫారింక్స్లో ఇలా 3 పార్ట్స్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇదే ఎపిగ్లోటిస్. దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుంటాం. ద లారింగ్స్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. ఇక్కడే మనకి వోకల్ కార్డ్స్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. మనం మాట్లాడే వాయిస్ అన్నది ఎక్కడి నుంచో వస్తుంది. దట్ కనెక్ట్స్ ద లారింగోఫారింక్స్ ట్రాకియా. ఫారింక్స్కి ట్రాకియాకి మధ్యలో ఈ లారింగ్స్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ లైస్ మిడ్ లైన్ ఆఫ్ ది నెక్ యాంటీరియర్ టు ది ఈసోఫాగస్. ఈసోఫాగస్ ముందు ఈ ట్రాకియా అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. లారింగ్స్ అన్నది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుందంటే 4th సర్వైకల్ వెర్టిబ్రే నుంచి 6th సర్వైకల్ వెర్టిబ్రే మధ్యలో ప్రెజెంట్ అయి ఉంటుంది. మన సర్వైకల్ వెర్టిబ్రే అంటే మన బోన్, మన నెక్ బ్యాక్ సైడ్ ఉండే బోన్స్ని సర్వైకల్ వెర్టిబ్రే అంటారు. అందులోని C1 to C7 ప్రజెంట్ అయి ఉంటాయి. మన లారింగ్స్ అన్నదేమో C4 to C6 మధ్యలో ప్రజెంట్ అయి ఉంటుంది. లారింగ్స్ ఇక్కడ చూసారు కదా. మన లారింగ్స్ని హోల్డ్ చేస్తూ ఉండడానికి కార్టిలేజెస్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి, లేదంటే లారింగ్స్ కొలాప్స్ అయిపోతుంది. ఆ టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాగా లారింగ్స్ అనేది ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని హోల్డ్ చేయాలంటే ఇలా కార్టిలేజ్ అన్నది దాన్ని ఇలా పట్టి ఉంచాలి, లేదంటే లారింగ్స్ అన్నది కొలాప్స్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకు కార్టిలేజెస్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ కార్టిలేజెస్లో అన్పేర్డ్ కార్టిలేజెస్ ఉంటాయి, పేర్డ్ కార్టిలేజెస్ ఉంటాయి. అన్పేర్డ్ అంటే ఇవి సింగిల్గానే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి 2 ప్రజెంట్ అయి ఉంటే పేర్డ్ కార్టిలేజెస్ అంటారు. అందులో ఫస్ట్ థైరాయిడ్ కార్టిలేజ్, ఎపిగ్లోటిస్, క్రికాయిడ్ కార్టిలేజ్. పేర్డ్ కార్టిలేజెస్లోని ఎరిటనాయిడ్ కార్టిలేజ్, యూనిఫామ్ కార్టిలేజ్, కార్నిక్యులేట్ కార్టిలేజ్. ఈ 3 పేర్డ్ కార్టిలేజెస్.
ఇక్కడ మీరు చూసారంటే ఇదిగోండి ఇదే ఎపిగ్లోటిస్. ఈ స్లైడ్లో చూసాం కదా, ఎపిగ్లోటిస్ అన్పేర్డ్ కార్టిలేజ్. ఇది ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఇది మన ఈ క్లోజ్ చేస్తుంది ఫుడ్ పార్టికల్స్ అన్నవి ఆ విండ్ పైప్లోకి వెళ్ళకుండా ఉండడానికి. ఇది థైరాయిడ్ కార్టిలేజ్, ఇది క్రికాయిడ్ కార్టిలేజ్. ఇవన్నీ అన్పేర్డ్ కార్టిలేజెస్. ఈ ఎపిగ్లోటిస్, థైరాయిడ్ కార్టిలేజ్ అండ్ క్రికాయిడ్ కార్టిలేజ్, ఈ మూడు అన్పేర్డ్ కార్టిలేజెస్. తర్వాత ఎరిథ్నాయిడ్ cartilages. They are most important because they influence changes in position and tension of vocal cords. వాకల్ కార్డ్స్ పొజిషన్ని, టెన్షన్ని చేంజ్ చేస్తూ మన వాయిస్ పిచ్ పెంచడం కానీ పిచ్ తగ్గించడం కానీ చేస్తూ ఉంటాయి ఎరిథ్నాయిడ్ కార్టిలేజెస్ అన్నవి. ట్రూ వాకల్ కార్డ్స్ ఫర్ స్పీచ్, ఈ ఎరిథ్నాయిడ్ కార్టిలేజెస్. The lining of larynx superior to vocal cords is non-keratinized stratified squamous epithelium. Non-keratinized stratified squamous epithelium. ఈ స్క్వామస్ ఎపిథీలియం అంటే ఇలా క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి, ఫ్లాట్ లైక్ స్ట్రక్చర్స్ కాకుండా సెల్స్ అన్నవి. ఈ ఎపిథీలియల్ సెల్స్ మన బాడీలో ఏ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి, వీటిలన్నిటి గురించి మేము ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ద లైనింగ్స్ ఆఫ్ లారింగ్స్ ఇన్ఫీరియర్ టు వాకల్ కార్డ్ సూడోస్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ ఎపిథీలియం. సీలియేటెడ్ ఎపిథీలియం అంటే ఆ సెల్స్ పైన ఇలా హైర్ లైక్ స్ట్రక్చర్స్ అన్న ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి హైర్ లైక్ స్ట్రక్చర్స్కి ఇలా ఇక్కడ ఎలా అతికిపోయి ఉండిపోతాయి. సో దట్ మన లంగ్స్ లోపలికి డస్ట్ పార్టికల్స్ ఏవి వెళ్ళకుండా ఉంటాయి. మన లంగ్స్ అన్నవి చాలా సెన్సిటివ్. ఏ చిన్న డస్ట్ పార్టికల్స్ వెళ్ళినా మన లంగ్స్ కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఆ లంగ్స్కి చాలా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. స్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం కన్సిస్టింగ్ సీలియేటెడ్ కాలమ్నార్ సెల్స్ ఉంటాయి. ఈ కాలమ్నార్ సెల్స్ ఈ వర్క్ చేస్తాయి ఇక్కడ. తర్వాత గ్లాబ్లెట్ సెల్స్ ఉంటాయి, బేసల్ సెల్స్ ఉంటాయి. ద మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై గ్లాబ్లెట్ సెల్స్ హెల్ప్స్ ఇన్ ట్రాప్ డస్ట్ నాట్ రిమూవ్డ్ ఇన్ ద అప్పర్ పాసేజెస్ ఆఫ్ రెస్పిరేటరీస్. మనం నోస్లోని కూడా ఇలాగా హెయిర్ పార్టికల్స్ అన్నవి మ్యూకస్ అన్నది ప్రెసెంట్ అయ్యి ఉంటుందని చెప్పాను లాస్ట్ సెషన్లోని. ఇక్కడ ఏ పార్టికల్స్ అయినా మిస్ అయిపోతే అవి అన్నవి ఇక్కడ ట్రాప్ అయిపోవడం జరుగుతుంది. ఆ సీలియా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ట్రాప్ అయిన పార్టికల్స్, ద సీలియా ఇన్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ మూవ్ మ్యూకస్ అండ్ ట్రాపడ్ పార్టికల్స్ డౌన్ టు ది ఫారింగ్స్. ఆ పట్టుకున్న వేస్ట్ పార్టికల్స్ అన్నింటినీ కిందకు పంపించేస్తుంది. ఆ కింద ఉన్న లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లోని ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నింటినీ పైకి పంపిస్తుంది. ఈ రెండు కలిసి మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. థైరాయిడ్ కార్టిలేజ్ ఆఫ్ లారింగ్స్. ఈ థైరాయిడ్ కార్టిలేజ్ దీన్నే యాడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కన్సిస్టింగ్ ఆఫ్ ట్యూ ఫ్యూజన్ ప్లేట్స్ ఆఫ్ హయాలిన్ కార్టిలేజ్. రెండు ఫ్యూజన్ ప్లేట్స్ ద్వారా ఇది ఫామ్ అవుతుంది, హయాలిన్ కార్టిలేజ్ టు ఫ్యూజన్ ప్లేట్స్ ద్వారా. యాంటీరియర్ వాల్ ఆఫ్ లారింగ్స్ అండ్ గివ్ ఇట్ ట్రయాంగులర్ షేప్. మనకి ఇలా బల్జ్డ్ అవుట్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే థైరాయిడ్ కార్టిలేజ్. ఈ రెండు కార్టిలేజెస్ ఫ్యూజ్ అవ్వడం వల్ల ఇది మనకు ట్రయాంగులర్ షేప్లో కనిపిస్తుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇది అమ్మాయిల్లోనే అబ్బాయిల్లోనే ఇద్దరిలోనే ఉంటుంది. కానీ మేల్స్లో కొంచెం బయటకు ప్రొట్యూడ్ అయి ఉంటుంది. ఎందుకంటే అది మేల్ సెక్స్ హార్మోన్స్ వల్ల ప్యూబర్టీ టైంలో అది గ్రోత్ అయ్యి మేల్స్లో కొంచెం బయటకు ప్రొట్యూడ్ అయి ఉంటుంది. అందుకే మేల్స్లో లో పిచ్ వాయిస్, ఫీమేల్స్లో హై పిచ్ వాయిస్ అన్నది ఇందుకే ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ థైరాయిడ్ కార్టిలేజ్ గ్రోత్ వల్ల. ఎపిగ్లోటిస్, మనం ఇందాక దీని గురించి మాట్లాడుకున్నాం కదా, లార్జ్ లీఫ్ షేప్డ్ పీస్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్ దట్ కవర్డ్ విత్ ఎపిథీలియం. డ్యూరింగ్ స్వాలోయింగ్ ద ఫారింగ్స్ అండ్ లారింగ్స్ రైజ్. ఇక్కడ మనకి ఇది ఫారింగ్స్ అనుకోండి, సారీ ఇది ట్రాకియా అయితే ఈ కార్టిలేజ్ ఎపిగ్లోటిస్ అన్నది ఇక్కడ ఇలా ప్రెజెంట్ అయి ఉంటుంది.
మనం ఎప్పుడైతే ఫుడ్ ఏదైనా తింటామో ఈ ట్రాకియా అనేది కొంచెం పైకి ఇలా మూవ్ అవుతుంది. ఇది పైకి ఇలా మూవ్ అవడం వల్ల ఈ ఎపిగ్లోటిస్ అనేది కంప్లీట్గా దీన్ని ఇలా కవర్ చేసేస్తుంది. సో దట్ కవర్ చేసేయడం వల్ల మన ఫుడ్ ఏదైనా తినేటప్పుడు ఆ ఫుడ్ అనేది పక్కన ఉన్న ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది. ఈసోఫాగస్లోకి వెళ్తుంది ఫుడ్ అన్నది ఎపిగ్లోటిస్ కవర్ చేయడం వల్ల. ఒకవేళ ఈ ఎపిగ్లోటిస్ అనేది దాన్ని కవర్ చేయకుండా ఉంటే కనుక ఫుడ్ అనేది ట్రాకియాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన వాకల్ కార్డ్స్ మన వాయిస్ అనేది దీని నుంచి వస్తుంది. వాకల్ కార్డ్స్ అంటే ఏంటో కాదు, ఏ పేర్ ఆఫ్ ఫోల్డ్స్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ వాకల్ కార్డ్స్ ఇన్ లారింగ్స్. మ్యూకస్ మెంబ్రేన్ ఫోల్డ్స్ని వాకల్ కార్డ్స్ అంటారు. ఈ లోపల ఎయిర్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఆ ఎయిర్ వైబ్రేట్ అవ్వడం వల్ల మనకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద స్పేస్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ రిమాగ్లాటిడ్స్. ఈ మధ్యలో ఉన్న స్పేస్ని రిమాగ్లాటిడ్స్ అంటారు. ఆ రిమాగ్లాటిడ్స్లోని ఎయిర్ అనేది వైబ్రేట్ అయ్యి మనకు సౌండ్ అనేది బయటకు వస్తుంది. ట్రాకియా మనకి ఇక్కడ లారింగ్స్ దాకా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కిందకి ట్రాకియాలోకి వెళ్దాం. ద ట్రాకియా ఆర్ విండ్ పైప్ ఈజ్ ఏ ట్యూబులర్ పాసేజ్ వే for air that is about 12 centimeters long and 2.5 centimeters in diameter. Trachea అన్నది 12 centimeters long, 2.5 centimeters in diameter లో present అయి ఉంటుంది. It is located anterior to the esophagus. ఈసోఫాగస్ ముందు ఇది present అయి ఉంటుంది. ఈ డయాగ్రామ్లో మీరు చూసారంటే ఇక్కడ ఇది ట్రాకియా అయితే ఇది ఈసోఫాగస్. ఈ ట్రాకియాలోంచి ఎయిర్ అన్నది లోపలికి వెళ్తుంది, ఈసోఫాగస్లోంచి ఏమో ఫుడ్ అన్నది లోపలికి వెళ్తుంది. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ లారింగ్స్ టు సుపీరియర్ బార్డర్ ఆఫ్ 5th థొరాసిక్ వెర్టిబ్రే. మనకి నెక్ దగ్గర ఉండేది సర్వైకల్ వెర్టిబ్రే అంటారు. మన వీప్ మీద ఉండేదాన్ని థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. ఇది T5 థొరాసిక్ వెర్టిబ్రే దాకా ఎక్స్టెండ్ అవుతుంది ట్రాకియా అన్నది. మన పొట్ట దగ్గర ఉండే వెర్టిబ్రల్ కాలమ్ని లంబార్ వెర్టిబ్రల్ కాలమ్ అంటారు. డివైడ్స్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకై. మనకి ట్రాకియా అన్నది అలా కిందకి వెళ్ళి రైట్ ప్రైమరీ బ్రాంకై, లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకైగా రెండింటిగా డివైడ్ అవుతుంది. The mucosa of trachea consists of an epithelial layer of pseudostratified ciliated columnar epithelium. The mucosa of trachea is pseudostratified ciliated columnar epithelium. మీరు ఈ కాలమ్నార్ ఎపిథీలియం గురించి తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, అక్కడ మీకు ఈ సెల్స్ గురించి తెలుస్తుంది. మనకి లారింగ్స్లో ఎలాగైతే కార్టిలేజెస్ ఉంటాయో ట్రాకియా కూడా సి షేప్డ్ కార్టిలేజెస్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి, 16 to 20 అన్నవి. ఈ కార్టిలేజెస్ అన్నవి మనకి ట్రాకియా వాల్ కొలాప్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. దీస్ ప్రొవైడ్ సెమీ రిజిడ్ సపోర్ట్ సో ద ట్రాకియా వాల్ డస్ నాట్ కొలాప్స్. ఈ ట్రాకియా వాల్ కొలాప్స్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షీ షేప్డ్ రింగ్స్ని కార్టిలేజెస్ అంటారు, ట్రాకియా కార్టిలేజెస్. ఈ షీ షేప్లో ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఈసోఫాగస్ అనేది కిందకి వెళ్ళడానికి సపోర్ట్ ఇవ్వడం కోసం షీ షేప్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అవి. ట్రాకియా డివైడ్స్ ఇంటూ రైట్ బ్రాంకస్ which goes into right lung and left primary bronchus which goes into left lung. Right primary bronchus is vertical, shorter and wider. Right primary bronchus short గా చిన్నగా ఉంటుంది, left primary bronchus long గా పెద్దగా ఉంటుంది. Primary bronchus also contain incomplete rings of cartilage. మన ట్రాకియాలోని ఎలాగైతే సి షేప్డ్ రింగ్స్ ఉన్నాయో ప్రైమరీ బ్రాంకస్లో కూడా సి షేప్డ్ రింగ్స్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి సూడోస్ట్రాటిఫైడ్ సీలేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియంతో. ఇక్కడ కూడా డస్ట్ పార్టికల్స్ని క్యాచ్ చేయడం అన్నది జరుగుతుంది. మనకి సీలీ ఎక్కడైతే ప్రజెంట్ అయి ఉంటాయో అక్కడ ప్రతి చోట డస్ట్ పార్టికల్స్ అన్నవి క్యాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ట్రాకియా అనేది రైట్ ప్రైమరీ బ్రాంకస్, లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకస్గా డివైడ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండరీ బ్రాంకస్గా కూడా డివైడ్ అవుతుంది ట్రాకియా. సెకండరీ బ్రాంకస్ టెర్షియరీ బ్రాంకై, ఆ బ్రాంకై ఇంకా స్మాలర్ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. ఆ తర్వాత బ్రాంక్యూల్స్ నుంచి మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బ్రాంక్యూల్స్ ఇంకా డివైడ్ అయ్యి టెర్మినల్ బ్రాంక్యూల్స్గా డివైడ్ అవుతుంది. అట్ లాస్ట్ ఎల్వియోలై,
ఈ అల్వియోలై గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఈ అల్వియోలై దగ్గర మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది. మనకి ఇన్నిసార్లు డివైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి రెస్పిరేటరీ సర్ఫేస్ పెరుగుతుంది. మనకి మొత్తం అంతా ఒకేలాగా ఉంటే పెద్ద రెస్పిరేటరీ సర్ఫేస్ అన్నది మనకు దొరకదు. మనకి జస్ట్ ఈ ట్రాక్ దగ్గర గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగింది అనుకోండి, అంత ఎక్కువ రెస్పిరేటరీ సర్ఫేస్ అన్నది ఎయిర్కి దొరకదు. సో దట్ మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అనేది వెళ్దు. అదే ఇన్నిసార్లు ఎక్కువ డివైడ్ అవ్వడం వల్ల మనకి రెస్పిరేటరీ సర్ఫేస్ ఎక్కువ దొరుకుతుంది. బ్లడ్ అంతటికి నీట్గా ఆక్సిజన్ అనేది అందుతుంది, ఎక్కువ ఆక్సిజన్. అదే మనకి రెస్పిరేటరీ సర్ఫేస్ తక్కువగా ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అందదు. మనకి రెస్పిరేటరీ సర్ఫేస్ ఎక్కువ చేయడం కోసమే ఈ ట్రాకే అన్నది ఇన్నిసార్లు డివైడ్ అవుతుంది. అట్ లాస్ట్ అల్వియోలైగా మారుతుంది. ఈ అల్వియోలైలోనే మనకి రెస్పిరేటరీ సర్ఫేస్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. కార్నియా అంటే ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, లొకేషన్ ఆఫ్ కార్నియా. మన ట్రాకే ఎక్కడైతే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందో ఈ పార్ట్నే కార్నియా అంటారు. At the point where the trachea divides into right and left primary bronchi and an internal ridge called the cornea is formed. ఇక్కడ కార్నియా అన్నది ఫామ్ అవుతుంది. ఈ కార్నియా అన్నది ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ ది ఎంటైర్ లారింగ్స్. మొత్తం లారింగ్స్కి ఇది సెన్సిటివ్ ఏరియా. మనం ఏదైనా ఫుడ్ పార్టికల్స్ తినేటప్పుడు ఆ ఫుడ్ పార్టికల్ అన్నది మన ట్రాకియాలోకి ఎంటర్ అయిపోయి ఈ కార్నియాకి తగలంగానే మన కఫ్ రిఫ్లెక్స్ అన్నది వస్తుంది. కఫ్ రిఫ్లెక్స్ మనకు దగ్గు వచ్చి ఆ ఫుడ్ పార్టికల్ అనేది చాలా హెవీ ప్రెషర్తో బయటకు పుష్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఫుడ్ పార్టికల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మన లంగ్స్లోకి ఎలాంటి పార్టికల్స్ వెళ్ళినా మన లంగ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. అందుకే మనకి ఇలాంటి బోల్డ్ అండ్ సీలియేటెడ్ ఎపిథీలియం ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా లంగ్స్ని కాపాడుతాయి ఇవన్నీ. ఇట్స్ ద ట్రిగరింగ్ ఆఫ్ కఫ్ రిఫ్లెక్స్. మనకి ఈ కార్నియాకి మనకి చిన్నది ఏది తగిలినా వెంటనే మనకి కఫ్ రిఫ్లెక్స్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఏమైనా ఫుడ్ ఏదైనా తినేటప్పుడు కంగారుగా తినకూడదు అంటారు. ఎపిగ్లాటిస్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడంతో మనకి ఫుడ్ అన్నది ట్రాకియాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు లంగ్స్లోకి కానీ ఏ పార్టికల్ వెళ్ళినా మన ఫుడ్ కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది లంగ్స్. అందుకని ఫుడ్ ఏదైనా తినేటప్పుడు హర్రీగా కాకుండా కొంచెం మెల్లిగా తినండి. బ్రాంకీ అండ్ బ్రాంక్యూల్స్. ఆన్ ఎంటరింగ్ ద లంగ్స్, ప్రైమరీ బ్రాంకీ డివైడ్ ఇంటూ స్మాల్ బ్రాంకీ. ఇందాక డయాగ్రామ్లో చూపించాను కదా, అదే ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీగా, సెకండరీ బ్రాంకీ టెర్షియరీ బ్రాంకీగా, ఆ తర్వాత బ్రాంక్యూల్స్గా డివైడ్ అవుతుంది. రైట్ లంగ్ హ్యాస్ 3 lobes, లెఫ్ట్ లంగ్ హ్యాస్ 2 lobes. మనం ఇక్కడ లంగ్స్కి చూసుకున్నామంటే డయాగ్రామ్ కొంచెం నీట్గా రాలేదు. రైట్ లంగ్కి 3 lobes అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. లెఫ్ట్ లంగ్కి మాత్రం 2 lobes ప్రజెంట్ అయి ఉంటాయి. 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది రైట్ లంగ్. The secondary bronchi continue to branch, forming still smaller bronchi called bronchi. Called tertiary bronchi. ఈ సెకండరీ బ్రాంకి ఇంకా డివైడ్ అయ్యి టెర్షియరీ బ్రాంకి అని ఫామ్ చేస్తుంది. దట్ డివైడ్ ఇంటూ ఈ టెర్షియరీ బ్రాంకి ఇంకా డివైడ్ అయ్యి బ్రాంక్యూల్స్ ఫామ్ చేస్తుంది. ఈ బ్రాంక్యూల్స్ అనేవి టర్న్ బ్రాంచ్ మళ్ళీ ఇంకా బ్రాంచెస్లో డివైడ్ అయ్యి అట్ లాస్ట్ మనకి టెర్మినల్ బ్రాంక్యూల్స్ ఫామ్ చేస్తాయి. ఈ టెర్మినల్ బ్రాంక్యూల్స్కి అల్వియోలై అనేవి ఉంటాయి. అల్వియోలై దీని గురించి మనం నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుంటాం. ఈ అల్వియోలై అనేది రెస్పిరేటరీ సర్ఫేస్ ఏరియాని ప్రొవైడ్ చేస్తుంది. ఈ అల్వియోలై వల్ల మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, రెస్పిరేటరీ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.